నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ హెడ్లైన్ షో. నేను మీ సంపత్ కుమార్. ఇక ఈరోజు ప్రముఖ పత్రికలు వచ్చినటువంటి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు జాతీయ అంతర్జాతీయ వార్తల గురించి వాటికి సంబంధించి ముఖ్య అంశాలు ఏమున్నాయి, వాటిలో ఉన్నటువంటి సారాంశం ఏంటనేది మనం ఈరోజు ఈ హెడ్లైన్ షోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ కథనాలు మెన్షన్ చేశారో చూద్దాం. అడవిలో నెత్తుటేర్లు, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు. తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారని ప్రచారం. 2 జవాన్ల మృతి, మరో 2 జవాన్లకు గాయాలు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో ఘటన. ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్ సమావేశం. చుట్టుముట్టిన 650 మంది జవాన్లు, గంటల పాటు కాల్పులు. నక్సల్స్కు భారీ నష్టం, 2 నెలల్లో 81 మంది మృతి. ఇక నిన్న ఏదైతే ఛత్తీస్గఢ్లోనైతే భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఇందులో 31 మంది నక్సల్స్ అయితే చనిపోయారు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఇక దీంట్లో ఏదైతే ఈ యొక్క ఎన్కౌంటర్లోనైతే 2 జవాన్లు కూడా మృతి చెందారు, మరో 2కి గాయాలైనట్టుగానైతే తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లోనైతే ఈ ఘటన జరుగుతుంది. ఇక ముఖ్యంగానైతే ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాలకు చెందినటువంటి నక్సల్ సమావేశం నిర్వహిస్తున్నారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్తో అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి దాదాపు 650 మంది జవాన్లు అయితే ఆ నక్సల్స్ని చుట్టుముట్టడంతో భారీ కొన్ని గంటల పాటు ఈ కాల్పులు అయితే జరిగినాయి. ఇక ఇదైతే నక్సల్స్కి అయితే చాలా పెద్ద నష్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 నెలల కాలంలోనే దాదాపు 2 నెలల్లో 81 మంది మాత్రం నక్సల్స్ అయితే హతమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఈ యొక్క ఎన్కౌంటర్లో మాత్రం 2 పోలీసులు కూడా మరణించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇది బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం అయితే ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్కౌంటర్ గ్రెనేడ్ లాంచీలతో మావోయిస్టులు దాడులు చేస్తే అధునాతన ఆయుధాలతో జవాన్లు ఎదురు కాల్పుల్లోనైతే అటవీ ప్రాంతం అయితే దద్దరిల్లిపోయింది. ఇక రాత్రి కడపటి వార్తలందరికైతే ఆదివారం రాత్రి వరకు మనకు ఆదివారం రాత్రి అప్డేట్ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే 31 మంది మావోయిస్టులు మృతదేహాలు అయితే లభ్యమైనట్టు తెలిసింది. పెద్ద ఎత్తున AK-47 డంపులు, అలాగే ఇతర తుపాకులు కూడా లభ్యమయ్యాయి. 15 మృతదేహాల వద్ద AK-47 ఆటోమేటెడ్ గన్స్ లభించినట్టుగా వారంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారుగానైతే ఆ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక ఈ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోనైతే 3 రాష్ట్రాల మావోయిస్టులు సమావేశమైనట్లు DRG, STF, కోబ్రా బలగాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి అయితే కూంబింగ్ ప్రారంభించి 650 మంది కూంబింగ్లో పాల్గొనగా ఉదయం 8 గంటలకు మావోయిస్టులు అయితే కనపడ్డారు. దీంతో 2 వైపుల కాల్పులు మొదలయ్యి ఆదివారం మధ్యాహ్నానికి 12 మంది నక్సల్స్ మృతి చెందగా సాయంత్రానికి సంఖ్య 31 చేరింది. వారిలో 11 మంది మహిళలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మావోయిస్టుల కాల్పులో 4 జవాన్లు, DRG హెడ్ కానిస్టేబుల్ నరేష్ ధృవ, STF కానిస్టేబుల్ వసిత్ రౌతే, గులాబ్ మాండవి, DRG కానిస్టేబుల్ జగ్గు కల్ము తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లో ఆర్మీ చికిత్స కేంద్రానికి అయితే తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే అందులో 2 జవాన్లు అయితే చనిపోయినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి బస్తర్ ఐజీ సుందర్ దాస్ అయితే ఈ వివరాలను అయితే మనకు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ 2 నెలల్లో మాత్రం మావోయిస్టులకు అయితే భారీ దెబ్బ జరిగిందని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు, చెప్పొచ్చు. దాదాపు 81 మంది అయితే చనిపోయినట్టుగానే తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లు ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెడతాం. ఇకపై నక్సల్స్ దాడిలో ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకూడదు. ఛత్తీస్గఢ్లో 2 జవాన్ల మృతి బాధాకరం. హోంమంత్రి అమిత్ షా. ఇక రైట్, హోంమంత్రి అమిత్ షా ఏదైతే నక్సల్స్ని ఏరివేస్తామంటూ ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన చేసిన తర్వాత మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగానైతే ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించి నారాయణపూర్, ఛత్తీస్గఢ్కి సంబంధించి మొత్తం అటవీ ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అటవీ ప్రాంతాలు మాత్రం నక్సల్స్ ఏరివేతకు అయితే ముఖ్యంగా పోలీసులు అయితే కార్యాచరణ చేపించి ఆ రకంగా అడుగులు అయితే ముందుకు వేసిన. అందులో భాగంగా దాదాపు ఈ 2 నెలల్లో చాలా మనం చూసిన నెలకు కనీసం ఒక 2 నుంచి 3 ఎన్కౌంటర్లు అయినా ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు అయితే హతమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మాత్రం 31 మంది 3 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నేను ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నారు, వారు మృతి చెందారు అన్నట్టుగా వార్తలు అయితే మనకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇవాళ మాత్రం పూర్తి సమాచారం అందేటువంటి అవకాశం అయితే ఉంది.
దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి. కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా? జనాభా దామాషాతో పునర్విభజన చేస్తే బీమారు రాష్ట్రాలతోనే కేంద్రంలో సర్కార్. దక్షిణాది రాష్ట్రాల అవసరం ఉండదు. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం. జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రతి రాష్ట్రంలో సీట్లను 50% పెంచాలి. ఒకే దేశం ఒకే ఎన్నికకు మేము అంగీకరించాం. ఈ విధానంతో స్థానిక సంస్థలుగా రాష్ట్రాలు ప్రధాని మోదీ అసలు ఉద్దేశం అదే. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్. ఇక నిన్న ఏదైతే మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగానైతే ఆయన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని బీజేపీ గవర్నమెంట్ పైన పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది. కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా అంటూ ఆయన అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక జనాభా దామాషాతో పునర్విభజన చేస్తే బీమారు రాష్ట్రంతోనే కేంద్రంలో సర్కార్ ఏదైతే ఈ మారేటువంటి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలతోటి కేంద్రంలో అయితే సర్కార్ నడుస్తుంది. ఇంకా దక్షిణాది రాష్ట్రాలు అవసరం ఉండదు. ఎందుకంటే ఈ యొక్క పునర్విభజన చేస్తే, జనాభా దామాష ప్రకారం పునర్విభజన చేస్తే, ఏదైతే ఆ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మాత్రం ఏవైతే ఇప్పుడు ఉత్తరాది ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ఎంపీ సీట్లతోటి కేవలం కేంద్రంలో సర్కార్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు గెలిచినా గెలవకపోయినా పెద్ద నష్టమే ఉండదు. బీజేపీ కేంద్రంలో మాత్రం అధికారంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి వ్యతిరేకం అంటూ కూడా, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఇక జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రతి రాష్ట్రంలో 50% సీట్లను పెంచాలంటూ కూడా ఆయన అయితే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జనాభా దామాష ప్రకారం కాకుండా ఏ రాష్ట్రంలో 50% సీట్లు, ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచితే ప్రతి రాష్ట్రం యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతుంది అనేటువంటి అంశం అయితే ముందు తీసుకొచ్చారు. ఒకవేళ జనాభా దామాష ప్రకారం ఏదైతే నియోజకవర్గాల వర్గీకరణ చేస్తే మాత్రం పెంపిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ సీట్లు, ఉత్తరాదిన సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణాదిలో స్వల్పంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ ఎక్కువ పాటిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ సీట్లు అనేది తక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఉత్తరాదిలో ఎక్కువ సీట్లు ఎవరికైతే ఎక్కువసే వాళ్ళే కేంద్రంలో అధికారం ఉంటుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత అనేది ఉండదంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఒకే దేశం ఒకే ఎన్నికకైతే మేము సహకరించమంటే జమిలి ఎన్నికలకు పోవాలి అన్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానికి మేము వ్యతిరేకం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విధానంతో స్థానిక సంస్థలుగా రాష్ట్రాలు అనేటివి కూడా ఇక ఏవైతే ఇప్పుడు ఏదైతే జమిలి ఎన్నికలతోటి రాష్ట్రాలు అనేటువంటి స్థానిక సంస్థలుగా మాత్రమే ఉంటాయి తప్పించి దేశంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉండదు అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇది ప్రధాని మోదీ ఉద్దేశం అదే అంటూ కూడా ఆయన అయితే విమర్శించినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ ప్రధాని మోదీ ప్రతిదాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్టుగానైతే మనకు తెలుస్తోంది. స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా? తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేల వినతి. మణిపూర్ ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు. నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులు విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి. తీర్పును శిరసావహిస్తా, ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తా, గెలుస్తా. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు. కడియం. ఇక ఏదైతే ఈరోజు ఏదైతే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇద్దరు ఏదైతే సుప్రీంకోర్టులో వేశారో వారిపైన అనర్హత వేటు వేయాలని, దీనిపైన స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలంటే ఏదైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించి మొన్న ఏదైతే సెక్రటరియట్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు అనుగుణంగా ఈరోజైతే సుప్రీంకోర్టు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విచారణలో ఏ రకమైనటువంటి ఆదేశాలు వస్తాయన్న దానిపైన కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠతను అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇక స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ అసెంబ్లీకి సంబంధించి స్పీకరే సర్వత్రా అన్నిటికీ ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా స్పీకర్ దాన్ని ఏ రకమైన నిర్ణయం తీసుకునేది అంతిమ నిర్ణయం మాత్రం ఈ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్దే ఉంటుందని మాత్రం మనకు రాజ్యాంగబద్ధంగానైతే తెలుస్తుంది. ఇక స్పీకర్ను కూడా సుప్రీంకోర్టు నిర్దేశించగలదా, అతను మీరు ఖచ్చితంగా చేయాలని ఆక్షేపించగలదా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు 3 వేర్వేరు పిటిషన్లు అయితే దాఖలయ్యాయి ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన అయితే. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాళ యాదయ్య, బండ్ల కృష్ణ,
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరగపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్కి అయితే ఆదేశివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేయగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాడి కౌశిక్ రెడ్డి కూడా అయితే ఈ యొక్క పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఈరోజు అయితే సుప్రీంకోర్టు విచారణ చేసి దీనిపైన ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది, దాన్ని స్పీకర్కి ఏమని ఇస్తుంది, స్పీకర్కి ఇస్తే స్పీకర్ దాన్ని పాటిస్తాడా లేదా అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఏదైతే తన పైన ఏ తీర్పు వచ్చినా దాన్ని శిరస వహిస్తా, ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి గెలుస్తా అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుండి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఫిరాయింపులపై బీఆర్ఎస్కి అసలు మాట్లాడే అర్హత లేదంటూ కూడా కడియం శ్రీహరి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. కోడ్ ముగిసాకే కొత్త ఇల్లు, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్. ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది లేదు. లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తున్న కలెక్టర్లు. గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరైన వారి వివరాల సేకరణ. ఇక ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఇప్పుడు ఆ ఇళ్లకు కోడ్ సెగదగిలింది. కోడ్ అనేది కూడా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కోడ్ పోయిన తర్వాత కొత్త లబ్ధిదారుల ఎంపిక అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక అయి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే ఇక ఈ లబ్ధిదారుల విడుదలను జాబితా విడుదల మొత్తం కలెక్టర్లు అయితే చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే దానిపైన, ఎంతమందికి ఇల్లు మంజూరయ్యాయి అనే వాటిపైన కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. 27.60 లక్షలకు సర్పంచ్ పదవి వేలం. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వేలం పాట 12 మంది పాల్గొన్నట్టు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామంలో ఘటన. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలైతే రానున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగానైతే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అలానే గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా అలాగే గోకులపాడు గ్రామంలో అయితే సర్పంచ్ పదవిని వేలం పాట వేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వేలం పాటలో మాత్రం 12 మంది పాల్గొన్నారు. మొత్తానికైతే 27,60,000 ఈ సర్పంచ్ పదవిని వేలం పాడుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇది జోగులాంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామంలో అయితే ఒక ఘటన జరిగినట్టుగానైతే మనకు తెలుస్తుంది. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ. అమికస్ క్యూరీ హన్సారియా సిఫారసు అఫిడవిట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ. సుప్రీం చెప్పినా వాయిదా లేనని అఫిడవిట్లో అసంతృప్తి. ఎంపీలు ఎమ్మెల్యేలపై 4,732 క్రిమినల్ కేసులు పెండింగ్. చాలామంది నిందితులు కోర్టులకే రావడం లేదు. వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి. 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇవ్వాలి. ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని హన్సారియా వినతి. సిట్టింగ్ మాజీ ప్రజాప్రతినిధులపై తెలంగాణ హైకోర్టులో 313 పెండింగ్ కేసులు. ఇక ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో కూడా రోజువారీ విచారణ చేయాలి. ఆ విచారణ చేసిన తర్వాతకే, విచారణ పూర్తయిన తర్వాతకే వాటిని స్పెషల్ కోర్టులకు అనుమతి ఇవ్వాలి. వేరే వాటిని విచారణ చేయడానికంటూ కూడా అమికస్ క్యూరీ హన్సారియా అయితే సుప్రీంకోర్టుకు సిఫారసు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అఫిడవిట్ పైన అయితే నేడు సుప్రీంకోర్టు విచారణ చేసేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. ఇక సుప్రీం చెప్పిన వాయిదాలే ఉన్నాయంటూ కూడా అఫిడవిట్లోనైతే అసంతృప్తికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎంపీలు ఎమ్మెల్యేలపైన ఇప్పటికే 4,732 క్రిమినల్ కేసులు ఉన్నాయని, పెండింగ్ ఉన్నాయని, చాలామంది నిందితులు కోర్టులకే రావడం లేదని, 1 కంటే 2 సార్లు హాజరు కాకపోతే వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే వారిపైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇవ్వాలన్నట్టుగా కూడా ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హన్సారియా అయితే వినతి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సిట్టింగ్ మాజీ ప్రజాప్రతినిధులపైన కూడా తెలంగాణ కోర్టులో హైకోర్టులో అయితే 313 పెండింగ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మాజీ ఎంపీలు ఎమ్మెల్యేల దాఖలైన కేసుల్లో పురోగతి లేదు. వారి వాళ్ళను ప్రత్యేక కోర్టులు ఉదారంగా వాయిదా వేస్తూ వస్తున్నాయనే దానిపైన అయితే హన్సారియా అయితే సుప్రీంకోర్టుకు వినతి చేశారు. దానిపైన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది.
చిలుకూరు అర్చకుడిపై దాడి, సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం సేన ఘాతుకం, ప్రైవేట్ సైన్యం ఏర్పాటుకు ఆర్థిక సాయానికి డిమాండ్, ఆలయ బాధ్యతలను అప్పగించాలని దౌర్జన్యం, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అరెస్ట్, మిగతా వారి కోసం గాలింపు. రైట్, ఇక చిలుకూరు బాలాజీ దేవస్థాన అర్చకుడు రంగరాజన్ పైన అయితే రామరాజ్యం సేన అనే సేన అయితే ఘాతకానికి పాల్పడగా తెలిసింది. అతని ఇంట్లోకి వెళ్ళి దాదాపు ఒక 20-30 మంది ఆ రామరాజ్యం సేనకు సంబంధించినటువంటి వ్యక్తులు రంగరాజన్ ఇంట్లోకి వెళ్ళి రంగరాజన్ పైన దాడికి పాల్పడ్డట్టుగానైతే మనకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే ట్రెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వాటిని బట్టి దాదాపు 2-3 రోజులుగా ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక దీనిపైన రంగరాజన్ కూడా వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో వీరరాఘవరెడ్డి దాని యొక్క సంస్థకు ఈ యొక్క ఘటనలో ప్రధానితుడైనటువంటి వీరరాఘవరెడ్డిని అయితే అరెస్ట్ చేసినట్టుగా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ యొక్క ఏదైతే ఆ ఘటనకు పాల్పడ్డారో, దాడికి పాల్పడ్డారో, ఈ దాడికి సంబంధించిన పూర్తి వీడియోను కూడా వాళ్ళే రికార్డ్ చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ యొక్క ఉదంతం అయితే బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పారని పథకాలు, సంక్షేమమే విజయానికి వీసా కాదు. ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఓటమి తప్పించుకోలేని పార్టీలు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, తాజాగా ఢిల్లీలో ఆప్. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ఆదరిస్తున్న ప్రజలు. ఇక ఈ పారని పథకాలు అనేది ముఖ్యంగానైతే మనం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎన్ని కొత్త పథకాలు తెచ్చినా, ఎన్ని ఉచితాలు ఇచ్చినా కూడా దానికి అభివృద్ధి తోడైతేనే ప్రజలైతే దానికి వారికి పట్టం కడుతున్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఏదైతే ఇప్పుడు ఆప్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎన్ని ఉచిత సంక్షేమ పథకాలు తెచ్చినా కూడా జనాలకు ఉచితాలు ఇచ్చి సంతృప్తి చేసినా దానికి అభివృద్ధి తోడైతేనే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ లేకపోతే తుడిచిపెట్టేస్తున్నారు, వారికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అనే దానిపైన ఒక కథనం అయితే కనబడుతుంది. మోదీ అమెరికా నుంచి వచ్చాకే ఢిల్లీలో కొత్త ప్రభుత్వం. షాతో నడ్డా సమావేశం, సీఎం అభ్యర్థిపై చర్చ, రేసులో ముందున్న పర్వేష్ వర్మ, ముఖ్యమంత్రి పదవికి అతీషి రాజీనామా, ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ. ఇక నరేంద్ర మోడీ ఏదైతే విదేశీ పర్యటన పూర్తి చేసుకొని ఫ్రాన్స్ అండ్ అమెరికాకు సంబంధించి ఏదైతే విదేశీ పర్యటనలు ఉన్నారో ఆ పర్యటనను పూర్తి చేసుకొని వచ్చిన తర్వాతకి ఈ యొక్క ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేస్లకు సంబంధించి అయితే నడ్డా, అమిత్ షాన్ అయితే నిన్న సీఎం అభ్యర్థి పైన చర్చ జరిగినట్టుంది. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ముందు రేసులో అయితే పర్వేష్ వర్మ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ సీఎం ఉన్నటువంటి అతీషి కూడా రాజీనామా చేశారు. నిన్న ఆప్ ఎమ్మెల్యేలతో అయితే కేజ్రీవాల్ కూడా భేటీ అయినట్టుగానైతే తెలుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ విడిపోని దోస్తులు, ఏళ్లుగా బహిరంగంగానే చెట్టాపట్టాలు, వారి అనైతిక పొత్తులకు సాక్ష్యాలెన్నో. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలవరం, కాంగ్రెస్తో జట్టుకు మళ్లీ యత్నం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు, ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు. ఓవైసీతో రేవంత్ గ్యాంగ్ కుమ్మక్కు, అర్బన్ నక్సలైట్ల చేతుల్లో విద్యాశాఖ బండి. ఇక ఏళ్ళుగా బహిరంగంగానే చట్టపట్టాలు వేసుకుంటున్నారు ఎవరంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ విడిపోని దోస్తులు. చాలా ఏళ్ళుగా బహిరంగంగానే చట్టపట్టాలు వేసుకుంటున్నారు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే నిన్న వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక కేజ్రీవాల్ వారి యొక్క అనైతిక పొత్తుకు చాలా సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా అని చెప్పారు. ఇక కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో అయితే కలవరం పుట్టినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్తో జట్టుకు కాంగ్రెస్ తోటి మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే కిషన్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక కేంద్ర మంత్రి ఈ కిషన్ రెడ్డి వ్యాఖ్య చేశారు. ఇక ముస్లింలను బీసీలు ఎలా చేరుస్తారు అంటూ కూడా ఆయన అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఓవైసీతో రేవంత్ గ్యాంగ్ కుమ్మక్కైంది, అర్బన్ నక్సలైట్ల చేతిలో విద్యాశాఖ ఉంది అంటూ బండి సంజయ్ కూడా ఆరోపించినట్టుగా తెలుస్తోంది. మహాకుంభ మేళాకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఇక మహాకుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజ్కి అయితే భక్తులు పోటెత్తుండడంతో ఈ ప్రయాగ్రాజ్ చేరుకునే అన్ని రోడ్లు అయితే కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తుంది. కిలోమీటర్ మీద ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రయాగ్రాజ్కి అయితే దారి తీసేటువంటి వారణాసి, లక్నో, కాన్పూర్, రేవా మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఇక
ప్రయాగరాజ్కు దారితీసే 7 ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ని 20 కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో పుణ్య స్నానాలు ఆచరించే సంగమ ప్రాంతానికి వెళ్లిన భక్తులు కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిసింది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు మధ్యప్రదేశ్లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం 50,000 వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. 48 గంటలుగా ట్రాఫిక్లో చిక్కుకుపోయాయని భక్తులు అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్రాఫిక్లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు, ఆహారంతో పాటు తాత్కాలిక వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 14 వరకు ప్రయాగరాజ్ సంఘం రైల్వే స్టేషన్ను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. చీకటి పడ్డాక మహిళలను అరెస్ట్ చేయవచ్చు, కారణాలు సహేతుకంగా ఉండాలి. మద్రాస్ హైకోర్టు మామూలుగానైతే చీకటి పడ్డ తర్వాతనైతే మహిళలను అరెస్ట్ చేయడానికి లేదన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు అయితే చీకటి పడ్డ తర్వాత మహిళను అరెస్ట్ చేయొచ్చు, కానీ దానికి గల కారణాలు దానికి అనుగుణంగా ఉండాలంటూ కూడా నిన్న తీర్పునిచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అసాధారణ పరిస్థితులు అన్న దానిపైన స్పష్టమైన నిర్వచనం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాత్రివేళ నిందితురాలిని అరెస్ట్ చేసిన మహిళా ఇన్స్పెక్టర్, మహిళా హెడ్ కానిస్టేబుల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అయితే కొట్టివేసింది. దీనిపైన కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన మహిళా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలను మాత్రం సమర్థించింది. ఇక ఏదైతే మద్రాసు నిన్న ఒక తమిళనాడు ఒక ఘటనకు సంబంధించి రాత్రివేళ మహిళలను అరెస్ట్ చేసినటువంటి మహిళా ఇన్స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్ ఏదైతే హెడ్ కానిస్టేబుల్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న దానిపైన ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుని అయితే కొట్టేసింది. కానీ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన మహిళ ఎస్ఐ పైన, ఇన్స్పెక్టర్ పైన చర్యలు తీసుకోవచ్చు అన్న దాన్ని అయితే సమర్థించినట్టుగా తెలుస్తుంది. న్యూజిలాండ్ గోల్డెన్ వీసాలో మార్పులు. ఇక సంపన్న వలసను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు న్యూజిలాండ్ తన గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని అయితే సరళీకృతం చేసింది. దీని భాగంగా ఆంగ్ల భాష ఆవశ్యకతను తొలగించనుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్ ఇన్వెస్టర్ ప్లస్ వీసాను కేవలం 2 కేటగిరీలకు మాత్రమే కుదించనున్నామని, ఆమోదయోగ్యమైన పెట్టుబడుల పరిమితిని విస్తరిస్తామని ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖనైతే మంత్రి ఎరికా స్టాన్ఫర్డ్ అయితే తెలిపారు. పెట్టుబడుల కోసం న్యూజిలాండ్ను గమ్యస్థానంగా ఎంచుకునేందుకైతే ప్రోత్సహించేందుకు ఇన్వెస్టర్ వీసాను సులభతరం మరియు మరింత సరళతరం చేస్తున్నామంటూ కూడా ఆమెనైతే చెప్పారు. ఇక ఏప్రిల్ 3 నుంచి స్పెయిన్ తన గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ను ఏప్రిల్ 3తో అయితే ముగించనుంది. యూకే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, గ్రీస్, మాల్టా తమ గోల్డెన్ వీసా రూల్స్ను కఠినతరం చేశాయి. గోల్డెన్ వీసా దుర్వినియోగం ఆరోపణలతో అనేక దేశాలు ఈ వీసాను రద్దు చేసిన సమయంలో న్యూజిలాండ్ ఈ వీసాను సరళతరం చేయడం మాత్రం వీసా నిబంధనలను సడలిస్తుండడం కూడా గమనార్హం. ప్రిన్స్ హ్యారీని అమెరికా నుంచి తిప్పిపంపం, ఆయనకి ఇప్పటికే భార్యతో బోలెడు సమస్యలు. ట్రంప్ ఇక కుటుంబ కారణాల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీపై అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వలస వచ్చిన విధానాన్ని సవాలు చేస్తూ కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుని ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, హ్యారీపై ఎలాంటి చర్యలు తీసుకును, ఆయనను ఒంటరిగా వదిలేయండి, భార్యతో ఇప్పటికీ ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆమె చాలా టెర్రిబుల్ అని అన్నారు. తాను గతంలో మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు ప్రిన్స్ హ్యారీ తన జీవితంలో కథలో రాసుకున్నారు, కానీ ఆ విషయాన్ని వీసా దరఖాస్తులో వెల్లడించలేదని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ కేసు పెట్టింది. దీనిపై ట్రంప్ ప్రశ్నించగా ఆయనను అమెరికా నుంచి తిప్పి పంపించేది లేదంటూ కూడా ట్రంప్ అయితే చెప్పారు. ఇక బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీని అయితే అమెరికాలోనైతే ఆయన వలస ఉంటున్నాడు. ఇక ఆయనకు సంబంధించి ఆయన గతంలో మాదక ద్రవ్యాలు తీసుకున్నారు అంటూ పబ్లిక్గా చెప్పినటువంటి అతను తన యొక్క దరఖాస్తులు, వీసాకు సంబంధించిన దరఖాస్తులు అవి మెన్షన్ చేయలేదంటూ ఒక హెరిటేజ్ ఫౌండేషన్ ఏదైతే పిటిషన్ కంప్లైంట్ చేసిందో దానిపైన విచారణ చేస్తున్న నేపథ్యంలో ఒక పేపర్కి సంబంధించిన వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అతన్ని పంపించడం, ఆయన తన కుటుంబ సభ్యులతో ఉన్నాడు, తన భార్య చాలా హారిబుల్ అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. మెక్సికోలో బస్సును ఢీకొట్టిన ట్రక్కు, మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనం. ఇక దక్షిణ మెక్సికోలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక కాంకూర్ నుంచి టబాస్కోకి వెళ్తున్న బస్సును ట్రక్ అయితే ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 41 మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇవి తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన వార్తలు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్కసారి చూద్దాం.
దొంగలు బాబాయ్ దొంగలు రాష్ట్రంలో ఉత్తరాది ముఠాల హల్చల్ పక్కగా రెక్కి నిర్వహించి వరుస దొంగతనాలు దొంగ సొత్తును పంచుకొని సొంతూళ్లకు పరారు ఏలూరు పల్నాడు అనంత తిరుపతిలో భారీ చోరీలు యూపీ రాజస్థాన్ వెళ్లి ఏలూరు పోలీసుల సోదాలు అక్కడ అష్టకష్టాలు పడి నలుగురు నిందితులు అరెస్ట్ మధ్యప్రదేశ్ గ్రామాల్లో జల్లెడ పట్టిన అనంత పోలీసులు తార్ ముఠాలో ముగ్గురు కీలక సభ్యులు అదుపులోకి దొంగల వేటలో పల్నాడు తిరుపతి పోలీసులు బిజీ ఇక రైట్ రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఉత్తరాది నుంచి వచ్చినటువంటి ముఠాలు అయితే భారీగా దొంగతనాలు చేసి అక్కడ వారి సొంతూరులకు అయితే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక వారికి సంబంధించి ఏలూరు పల్నాడు అనంత తిరుపతి జిల్లాల్లో భారీ చోరీలు జరిగాయి వీటికి సంబంధించి యూపీ రాజస్థాన్పై వెళ్ళి ఏలూరు పోలీసులు అయితే నలుగురు నిందితులను పట్టుకున్నారు అలాగే మధ్యప్రదేశ్లో కూడా జల్లెడబెట్టిన పోలీసులు ముగ్గురు కీలక నిందితులను కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది మోదీ అమెరికా ఓకే రైట్ బడులను ముగించిన జగన్ మామ 5 ఏళ్ల పాలనలో సర్కారీ స్కూలు నిర్వీర్యం ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు సాధ్యం కాని సంస్కరణలతో అస్తవ్యస్తం ప్రైవేటుకు మేలు చేసేలా తరగతుల విలీనం ఊరిబడిని దూరం చేసి లేనిపోని గొప్పలు బలవంతంగా ఇంగ్లీష్ మీడియం వృద్ధుడు టోఫెల్ ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు ఇప్పటికే గత ప్రభుత్వ చర్యల ప్రభావం ఇక బడులను అయితే చాలా వరకు జగన్ ప్రభుత్వం అయితే ముంచిందంటూ కూడా ఒక కథనం అయితే చూస్తున్నాం ఆ పాఠశాలలపైన ఇంగ్లీష్ వృద్ధి పిల్లలపైన చాలా వరకు ప్రభావం చేశారు కొత్తగా టోఫెల్ ఐబీ అంటూ విద్యార్థులపైన ఒత్తిడి తెచ్చారు ప్రయోగాలు చేశారు దాని ప్రభావం ఇంకా విద్యార్థులపైన ఉంది అంటూ కూడా ఊరిబడిని దూరం చేసి లేనిపోయిన గొప్పలకు పోయి ఇంగ్లీష్ని బలవంతంగా వారిపైన రుద్దడంతో అది చాలా వరకు దుష్ప్రభావాన్ని చూపింది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని కూడా ఒక కథనం అయితే చూస్తున్నాం తలకు మించిన కాలేజీల భారం వైద్య కళాశాల కోసం కూడా జగన్ సర్కారు అప్పులే అప్పులు ఆయన ముందుకు సాగే నిర్మాణాలు కాంట్రాక్ట్ సంస్థలకు 674 కోట్ల బాకీ వాటిని ఇప్పుడు కడుతున్న కూటమి విడుదల వారిగా నిధుల విడుదల తాజాగా 285 కోట్లకు ఉత్తర్వులు మరోవైపు ఫేజ్ 2 కాలేజీల సమస్య పెండింగ్ 20% నిర్మాణాలు VGFపై ప్రైవేటు మొగ్గంతంతే ఇక జగన్ ప్రభుత్వం అయితే తలకు మించిన భారాలు కాలేజీల భారాన్ని అయితే చేసినట్టు తెలుస్తుంది దాదాపు 674 కోట్ల బాకీ పెట్టినట్టుగా కాంట్రాక్ట్ సంస్థలకు అయితే తెలుస్తుంది వైద్య కాలేజీలను నిర్మించాలని గొప్పలకు పోయి 674 కోట్లు అయితే ఆ బాకీ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు విడతల వారుగానైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే నిధులు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది ఇక దాదాపు 285 కోట్లు అయితే రిలీజ్ చేసి ఉత్తర్వులు అయితే చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఇవి ఇవాళనైతే మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు అలాగే జాతీయ అంతర్జాతీయ వార్తలనైతే ప్రముఖ పత్రికలో ఉన్నటువంటి వార్తలనైతే చూసాం మళ్ళీ రేపు రెడ్ లైన్ షోలో మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూసి ఉండండి 4 Sides TV